విద్యారణ్య స్వామి వారు చెప్పిన బ్రహ్మ విదాశీర్వాద పద్ధతి. స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్ స్వ అవిద్యా విలసితత్వేన స్వ అవిద్యా విలసితత్వేన స్వ అనన్యత్వాత్ స్వ ఆత్మమాత్రం ఇది అద్వితీయ బ్రహ్మానుభవః సిద్ధిర్భూయాత్. సాధకుడు ప్రార్థిస్తున్నాడు ఎవరిని? తననే. ఎందుకంటే దైవీ శక్తి, తనే దైవీ శక్తి ఇక్కడే ప్రకటింపబడుతుంది. ఇంక వేరే ప్రార్థించేది వేరే తననే తను ప్రార్థిస్తుంది. స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, మీరు ఉండాలని మీకు ఎట్లా తెలుసు? నీకు తెలుస్తుంది. ఎట్లా తెలిసినా ఇవన్నీ నాకు తెలుస్తా ఉంటాయి, ఇవన్నీ నాకు తెలుస్తా ఉంటాయి లేదా? మీరు నిద్రపోయినప్పుడు మీకేం తెలుస్తుంది? నిద్రపోయినప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు ఉండే తెలుస్తుంది. ఇదంతా జగత్, ఈ శరీరంతో సహా జగత్. ఈ జగత్తంతా నాకు తెలుస్తా ఉంది, ఈ జగత్తంతా నాకు తెలుస్తా ఉంది. ఆ తెలుస్తూ ఉండేవాడిని నేనున్నాను. అదే ఆత్మస్వరూపం. ఈ జగత్ అనేటువంటిది ఒకటి ఉంది, నేను తెలుసుకుంటా ఉంటాను అనేది అజ్ఞానం. సాధకుడు కదా వీడు, సాధకుడు కాబట్టి ఇదంతా నా నుండినే వచ్చింది, నాకంటే వేరుగా ఏం రాలేదు. దీన్ని బాగా విచారం చేసి తెలుసుకోవాలా, ఊరికే అర్థం ఏది కాదు ఇది. ఎవరు సాధకుడు కదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఇది రొడ్డింటి పోయేవాడు కాదు. స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్. స్వాత్మనం నేనే నా నుండినే ఈ జగత్తంతా ప్రకటమై నా నుండినే ప్రకటమైన ఈ జగత్తు నాకంటే వేరుగా తెలుస్తుంది. ఎందుకు అట్లా తెలుస్తుందయ్యా? స్వ అవిద్యా విలసితత్వేన, నాలో ఉండేటువంటి అవిద్య వలన ఇట్లా తెలుస్తుంది. అవిద్య అంటే మాయ, నాలో ఉండే మాయ వలననే. నాలో అనేటప్పుడు ఇది అని కాదు, నేనంటే సచ్చిదానంద స్వరూపాన్ని. సచ్చిదానంద స్వరూపం నుండి నా యందుండేటువంటి అవిద్య వలన నాకంటే వేరుగా కాని ఈ జగత్తు నాకంటే వేరుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇది వేరు కాదు, నేనే ఇట్లా తెలుస్తున్నాను. స్వాత్మ మాత్రం ఇది నేనే. ఇప్పుడు వీడు ఈ పిల్లలు ఆడుకుంటాడు, ఆడుకొచ్చినాడు, వాడికి వచ్చి ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకొని ఏం చేస్తుంటే వేరే వాడు ఊళ్ళాడు ఆడైపోయాడు. వీడే దీన్ని ఎత్తుకొని వానంతటి వాడే బాటలు ఒకటి ఎత్తుకున్నాడు. రే ఈడ నీళ్ళు పోయాలి, ఇక్కడ పోయి పట్టుకొని రాబారా అని వాడేని ఈ పక్క వచ్చి ఇంకో బాటలు ఎత్తుకొని పోయి నీళ్ళు పట్టుకొని వచ్చి ఆడబెట్టి రే ఏం చేయాలిరా వీడే అంటున్నాడు. డబుల్ యాక్షన్ వాడే చేస్తున్నాడు. అట్లాగా ఇక్కడ కూడా ఈయనే నిన్న సాయంకాలం చూసినాను నేను చూసారే వేదాంతం ఎంత స్పష్టంగా ఇక్కడ తెలుస్తుందని నేను అనుకుంటా. చూడు చిన్నపిల్లడు, వాడికి ఏం తెలియదు, తెలియకపోయినా వాడే చేస్తున్నాడు. అట్లా చేస్తున్నాడు. ఇంకోటి కూడా వచ్చినాడు, వస్తే రే రారా మన కోసం ఇల్లు కట్టేసినాను నేను, ఇక్కడ ఇల్లు ఏం కట్టినారు, పార్క్ కూడా కట్టినాను రా, ఇక్కడ రారా నువ్వు, నీ కోసం కూడా కట్టినాను రారా. నేను ఎట్లా వచ్చాను, నువ్వు మనం అంతా ఒకటే రైడు రారా. వాడిని మాట నేను చెప్తా ఉంటాను, నేనే వేరే మాట చెప్పను. సరే, కాబట్టి
ఇది అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్. ద్వితీయము కాని, చూడండి, అద్వితీయ ఎట్లా పలుకుతున్నా నేను, అద్వితీయ, అద్వితీయ, అద్వైతం అట్లా పలక, ఏకమేవా అద్వైతం, ఏకమేవా అద్వితీయం, అటు ఫాస్ట్ కొంచెం రావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్, నాకంటే వేరు కాదు, నేనే ఈ జగత్తుగా ఉన్నాను, ఈ జగత్తుగా ఉన్నది నేనే, నేనే ఈ జగత్తులో ఇన్ని రూపాలుగా ఉన్నాను, ఇదంతా నేనే, నాకంటే భిన్నం లేదు అనేటువంటి అనుభవము నాకు సిద్ధించుగాక అని తనను తానే ప్రార్థిస్తున్నాడు. అంటే తన ఈ మనస్సుకి ఈ భావన ఉంది, ఈ భావన పోగొట్టుకోవాలి. నీకుండే అవిద్య భావన ఉండేది ఏదో దాన్ని పోగొట్టుకొని శాస్త్రం ప్రకారం ఉండేటువంటి భావన నాకు అనుగ్రహించు, నాకు దృఢమగుగా కానీ తనను తానే ప్రార్థిస్తున్నాడు. హరి ఓం తత్సద్. ప్రార్థన చెప్పండి. ఓం తత్సద్. పూజ్య ప్రభు, పూజ్య ప్రభు, కరుణా సముద్ర, ప్రేమమయ, నీకు నమస్కృతులు, సాష్టాంగ ప్రణామములు. నేను సచిత్ ఆనంద స్వరూపుడను, నేను సచిత్ ఆనంద స్వరూపుడను, నేను సర్వవ్యాపిని, సర్వశక్తిమయుడను, సర్వజ్ఞుడను, నేను సకల ప్రాణులయందును అంతర్యామిని, నేను సకల ప్రాణులయందును అంతర్యామిని, వివేకము గల హృదయము, సమదృష్టి, స్థిర చిత్తము, శ్రద్ధాభక్తి జ్ఞాన వైరాగ్యములను నాకు ప్రసాదింపుము, శ్రద్ధా భక్తి జ్ఞాన వైరాగ్యములను నాకు ప్రసాదింపుము, భ్రమలను అరికట్టి